భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 38 శ్లోకం యద్యప్యేతే న పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుని లోపలి స్వరం ఇంకా గట్టిగానే వినిపిస్తుంది. ధర్మాన్ని తలచుకుని యుద్ధానికి వచ్చిన ఇతడు ఇప్పుడు ధర్మం ఏమిటో మరోసారి ఆలోచిస్తున్నాడు. శ్లోక ఉచ్చారణ యద్యపి ఏతేన పశ్యంతి, అయినా సరికదా వీరు కౌరవులు చూడలేకపోతున్నారు. లోభోపహత చేతసః దురాశ అనే అంధకారంలో వీరి బుద్ధి చెదిరిపోయింది. కులక్షయకృతం దోషం, కుటుంబ వినాశం వల్ల కలిగే దోషాన్ని గుర్తించలేరు. మిత్రద్రోహే చ పాతకం, స్నేహితులకు విరోధించడం ఎంత పాపం అనే విషయాన్ని అర్థం చేసుకోలేరు. భావార్థం ధనలోభం వలన వీరి బుద్ధి నాశనమైంది. కుటుంబ ధర్మం నశించడంలో ఉన్న దోషాన్ని, స్నేహితులతో శత్రుత్వం చేయడంలో ఉన్న పాపాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. తాత్విక విశ్లేషణ ఈ శ్లోకంలో అర్జునుడు ఒక గొప్ప విషయానికి చెబుతున్నాడు. లోభం మన బుద్ధిని ఎలా ఆవరించగలదో అన్నదానిపై స్పష్టత. లోభం మాత్రమే కాదు, అధికారం, అహంకారం కూడా మన మనస్సును సత్యం నుండి దూరంగా తీసుకుపోతాయి. కౌరవులు ధర్మాన్ని మర్చిపోయారు, కానీ అర్జునుడు వాళ్లను చూసి తానే కూడా ధర్మాన్ని విస్మరించకూడదని తటస్థంగా ఆలోచిస్తున్నాడు. మన జీవితానికి సందేశం, మన జీవితం లోబినే ఆధారంగా కాక ధర్మాన్ని ఆధారంగా చేసుకుని ఉండాలి. ఇతరులు తప్పు చేస్తారని మనం కూడా అదే దారిలో పోకూడదు. ఆత్మ పరిశీలన అది మన మార్గదర్శి. ఆత్మ పరిశీలన ప్రశ్నలు: మనలో లోభం మన నిర్ణయాలను ప్రభావితం చేస్తుందా? మనము ఇతరుల తప్పులను న్యాయంగా మారుస్తున్నామా? అర్జునుడు ఈ శ్లోకంలో కేవలం ఇతరులను తప్పుపడుతున్నవాడుగా కాదు, తాను ఏ మార్గాన్ని అనుసరించాలో నిర్ణయించుకునే యోధుడిగా కనిపిస్తున్నాడు. ఇలాంటి తాత్విక భావనలకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ, జై భగవద్గీత.